ప్రాక్టీస్ సెక్షన్ ఎందుకు అంటున్నానో లాస్ట్ వీడియోలో చూస్తే అర్థమవుద్ది. అసలు నా అనాలిసిస్ ఏంటి, అసలు నేను ఈరోజు ప్రాఫిట్ లాగానా లాస్ అయ్యానా అనుకొని మళ్ళీ రీటెస్ట్ చేసి చెప్పుతున్నాను. ఈ వీడియో అనేది ఓన్లీ సబ్జెక్ట్ పరంగానే ఆల్రెడీ, కానీ ఇది ఆల్రెడీ అయిపోయిన మార్కెటే, లైవ్లో చేసి పెట్టట్లేదు ఈ వీడియో. ఆఫ్ ద వీడియో పెడుతున్నాను, ఎందుకంటే ప్రాక్టీస్ సెక్షన్ మాత్రమే ఇది. నేను ప్రాక్టీస్ చేసుకుని ఆ వీడియో అంటే నేను ఎలా చేశాను, నా మిస్టేక్స్ ఏంటి అనుకొని చెప్తూ డైలీ వీడియో పెడుతున్నాను. సో ఈరోజు అయితే నేనైతే డౌన్ సైడ్ ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే మనం 1 అవర్ టైం ఫ్రేమ్లో చూస్తే ఒక డౌన్ ట్రెండ్ని ఎగ్జాక్ట్గా మళ్ళీ టెస్ట్ చేస్తుంది, మళ్ళీ టెస్ట్ చేస్తుంది కాబట్టి ఈ రేంజ్లో డౌన్ సైడ్లో ఈ రేంజ్ డే ఫ్రేమ్లో చూస్తే మీకు అదే రేంజ్ని మల్టీ టైమ్స్ టెస్ట్ చేసింది. అంటే ఈ రేంజ్ వరకు నేను ట్రై చేస్తాను, ఎందుకంటే మొన్న న్యూస్లో మనకి ఏ పాజిటివ్స్ లేవు నెగిటివ్స్ లేవు కాబట్టి ఈ రేంజ్కి వచ్చి మళ్ళీ రివర్స్ అవ్వడానికి ఛాన్స్ ఉందేమో అనుకొని నేను సైకాలజీ పరంగా ఆలోచించాను. టెక్నికల్గా చూసుకున్నా అలాగే ఉన్నాయి. టెక్నికల్గా ఈరోజు ఎలా చేశాను, అసలు నా చార్ట్ వ్యూ ఏంటి అనుకొని చూద్దాం. నాదైతే ఫస్ట్ 5 మినిట్స్ ఎలా ఉంటే దాన్ని బట్టి మనం న్యూస్ ఎలాగా ఏంటి అనుకొని దాన్ని బట్టి చేసుకోవచ్చు. ఒకవేళ మనకి ఈ రేంజ్ నుంచి అప్ సైడ్ ఓపెన్ అయితే ఈ రేంజ్లో ఎక్కడైనా ఓపెన్ అయితే ఎంత 24,862 ఆ రేంజ్లో ఓపెన్ అయితే ఇక్కడ నుంచి మనకి ఒక రివర్స్ తగిలి ఇక్కడ నుంచి మళ్ళీ అప్ సైడ్ వెళ్ళొచ్చు ఈ రేంజ్ వరకు. లేదు మనకి డౌన్ సైడ్ ఓపెన్ అయితే ఈ రేంజ్ని టచ్ చేస్తూ మళ్ళీ రివర్స్ రావచ్చు అప్కి. లేదు సైడే ఓపెన్ అయితే ఎప్పుడైతే ఈ రేంజ్ అయినా బ్రేక్ అయితే ఆ బ్రేక్లో నేను మీదకైనా కిందకైనా తీసుకుంటున్నాను. కానీ ఫస్ట్ 5 మినిట్స్ ద్వారా నేను ఎప్పుడు తీసుకోను, ఎందుకంటే మనం సైకాలజీ పరంగా వేస్తున్నాం, ఏ ప్రైజ్ యాక్షన్ యూజ్ చేసుకుంటూ వేస్తున్నాం కాబట్టి ఏ ఇండికేటర్స్ని ఏ బేస్ చేసుకుని వేయట్లేదు. మనకి యాక్యురసీ కాదు మనకు ముఖ్యం, మనకి మన ట్రేడ్ అనేది కరెక్టా కాదా, మన ప్రైజ్ యాక్షన్ కరెక్ట్ అయిందా లేదా అనేదే ముఖ్యం. మనకి యాక్యురసీ ఉండదు దేనిలో అంటే ఇండికేటర్స్లా. కాబట్టి ఫస్ట్ 5 మినిట్స్ అయినా ఫస్ట్ 15 మినిట్స్ వెయిట్ చేయాలి ఒక ప్రైజ్ యాక్షన్ పరంగా వెళ్తే. లేదు మీ ఇండికేటర్స్ పరంగా వెళ్తాము అంటే ఇండికేటర్స్ ద్వారా వెళ్ళొచ్చు, కానీ కొంచెం టైం తీసుకుంటుంది. ఏమో కొన్నిసార్లు మార్నింగే ఎక్కువ టైమ్స్ ఇచ్చేస్తుంది, ఎందుకంటే మార్నింగే ఎక్కువ వోల్టేజ్ ఉంటుంది కదా, కాబట్టి ఆ టైంలోనే మీకు ఎక్కువ ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఫస్ట్ 5 మినిట్స్ చూసుకొని దాని తర్వాత నేను ప్లాన్ చేస్తాను. సో నాకు ఫస్ట్ 5 మినిట్స్ అయితే చిన్న బాడీతో హై విక్స్తో ఓపెన్ అయ్యాయి. చిన్న బాడీతో ఇదయ్యి హై విక్స్ మీదకి కిందకి 2 విక్స్ సమానంగా ఇచ్చాయి. అంటే నేనైతే ఎక్కడ వరకు వెయిట్ చేస్తానంటే ఈ రేంజ్ ఉంది కదా, ఈ రేంజ్ని ఇక్కడికి రివర్స్ చేస్తే, అంటే ఒక స్ట్రాంగ్ రివర్స్ చేస్తే అక్కడ ఏదైనా మూమెంట్ ఉండి ఒక స్ట్రాంగ్, అంటే ఇప్పుడు చిన్న క్యాండిల్స్ పడకుండా కొంచెం పెద్ద క్యాండిల్స్ పడినట్టు ఆ గ్రీన్ క్యాండిల్స్ చూసుకుంటాను. అంటే మనకి కాల్ సైడ్ లా చూసుకుంటాను. ఓఐ కూడా ఈరోజు మనకి కాల్ సైడ్ ఎక్కువ ఉంది, కాల్ ఓఐ ఎక్కువ ఉంది కాబట్టి ఫుడ్ సైడ్ ఎక్కువ ఛాన్స్ ఉంటుంది తీసుకోవడానికి. సో నేనైతే చూద్దాం అనుకుంటున్నాను. ఎలా చూస్తానంటే దీన్ని రీటెస్ట్ చేసి ఒకవేళ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు రావడానికి కొంచెం టైం తీసుకుంటే ఈ రేంజ్లో నేను డౌన్ సైడ్ ఎక్కడైనా తీసుకుంటాను, ప్లాన్ చేస్తాను. సో చూద్దామా, నేనైతే ఇక్కడ ఒక డౌన్ సైడ్ ప్లాన్ చేస్తున్నాను, ఎందుకో చెప్తాను చూడండి. డౌన్ సైడ్ ప్లాన్ చేస్తూ కొంచెం దీన్ని స్టాప్ లాస్ని తగ్గించుకుంటూ టార్గెట్ అనేది ఇక్కడ వరకు పెట్టుకుంటున్నాను. 1:2 రేంజ్ పెట్టుకుంటున్నాను, ఎందుకంటే ఇది కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే డౌన్ సైడ్ పడడం వోల్టేజ్గా 3 క్యాండిల్స్లో మనం అనుకున్న రేంజ్కి రీచ్ అయింది, కానీ అప్ సైడ్కి వెళ్ళడానికి మాత్రం చాలా టైం తీసుకుంది. ఎంత అరౌండ్ 9:30 టు అరౌండ్ ఎంతసేపు పట్టింది, 10:30 పడింది, అంటే 1 అవర్. ఒకవేళ ఇక్కడే కానీ నాకు వేరే క్యాండిల్ కూడా ఇంకో గ్రీన్ పడి ఉంటే అక్కడ నుంచి నేను అప్ సైడ్ ప్లాన్ చేద్దాను, చిన్న ప్లాన్ చేద్దాను. ఇక్కడ వరకు ఎంత 24,853, కానీ నాకు డౌన్ సైడ్ చెప్పాను కదా, నాకు ఇక్కడ కన్ఫర్మేషన్ ఇవ్వలేదు అప్ సైడ్, కాబట్టి డౌన్ సైడ్ తీసుకున్నాను. సో చూద్దాం ఇది హిట్ అవుద్దా లేకపోతే ఇదవుద్దని, స్టాప్ లాస్ హిట్ అవుద్ది. నాకైతే మార్నింగ్ది టార్గెట్ హిట్ అయిపోయింది. సో ఇంకో ఛాన్స్ ఏదైనా ఉంటే ఆ టైంలో తీసుకుంటాను. నాకు ఇక్కడెక్కడ ఎలా తిరిగితే నేను తీసుకోను, లేకపోతే ఆల్రెడీ నాకు ఇక్కడ ఒక చిన్న ట్రెండ్ గీసుకుంటున్నాను నేను. ఈ ట్రెండ్ని సపోర్ట్ చేసుకుంటూ కిందకి వెళ్తే ఆ కింద అంటే ఇలా ఏ రేంజ్లో అంటే ఇప్పుడు ఇలా టెస్ట్ చేసింది కదా, ఒకవేళ ఇక్కడ నుంచి మళ్ళీ ఇలా టెస్ట్ చేస్తే ఈ రేంజ్ నాకు టెస్ట్ చేసిందంటే ఇక్కడ నాకు ఏదైనా బ్రేక్ మూమెంట్ ఉంటే
ఈ రేంజ్లో నాకు బ్రేక్ మూమెంట్ ఉంటే ఈ రేంజ్లో నేను ఒక చిన్న ప్లాన్ చేస్తాను. ఈ రేంజ్లో ఒక చిన్న ప్లాన్ చేస్తాను. సో నేనైతే ఇంకో డౌన్ సైడ్ ప్లాన్ చేస్తాను. ఎందుకంటే నా ట్రెండ్ అనేది ఈ ట్రెండ్ చూడండి, ఇది ఆల్రెడీ ఒక డౌన్ ట్రెండ్లోనే ఉంది. మళ్ళీ ఇంకో ట్రెండ్ డే ట్రెండ్, అంటే మనకి ఈ రోజు ఈ ట్రెండ్ ఫామ్ చేసింది. ఈ ట్రెండ్ ఫామ్ చేసిన ప్రకారంగా అయితే మనకి డౌన్ సైడ్ అనేది హెవీగా ఉంది. ఒకవేళ ఈ రేంజ్ లో కూడా నేను అప్ సైడ్ తీసుకోవచ్చు, కానీ నాకు ఈఎంఐ కూడా సపోర్ట్ చేయట్లేదు. 15 9 కలిపి ఈఎంఐ కూడా నాకు సపోర్ట్ చేయట్లేదు. కాబట్టి డౌన్ సైడ్ అనేది చిన్న రిస్కే. నేను చాలా చిన్న రిస్క్ తోని డౌన్ సైడ్ తీసుకుంటున్నాను. నేనైతే ఇది చిన్న రిస్క్ తోనే తీసుకుంటున్నాను. ఎందుకంటే నాకు ఇక్కడ కొంచెం అటు సైడ్ వెళ్ళడానికి ఛాన్స్ ఎక్కువ ఉంది. ఎందుకంటే డౌన్ సైడ్ హెవీగా పడిపోయి కొంచెం ర్యాలీ అయ్యి, అంటే కొంచెం సైడ్ వే అయ్యి డౌన్ సైడ్ పడడానికి ట్రై చేస్తున్నా, ఎంతకి పడట్లేదు. హెవీ వోల్టేజ్ అయిపోయింది ఇక్కడ. కాబట్టి నాకు ఛాన్సెస్ అప్ సైడ్ వెళ్ళడానికి తక్కువే ఉంటాయి. కానీ ఇక్కడ డౌన్ సైడ్ వెళ్తే మాత్రం హెవీ ప్రాఫిట్ వస్తుంది. ఎందుకంటే సింగిల్ క్యాండిల్ తోనే పెద్ద పడిపోతాయి. ఎందుకంటే మనకి ఆల్రెడీ డే టైం ఫ్రేమ్ లో ఇది ఒక మంచి జోన్ కదా, 24,550 ఈ రేంజ్ వరకు వస్తుంది అనుకుని నేను డౌన్ సైడ్ తీసుకుంటున్నాను. చూస్తాను ఒకవేళ టార్గెట్ హిట్ అవుద్దా లేకపోతే స్టాప్ లాస్ హిట్ అవుద్దా అనుకుని. సో నాకైతే స్టాప్ లాస్ టార్గెట్ హిట్ అయింది. ఎంత 1:2.42, ఇదొకటి 1:1.70. ఈ రెండిటికి ప్రాఫిట్స్ హెవీగా ఉన్నాయి. అంటే అనుకున్నంతకన్నా ఎక్కువ వచ్చింది. ఎందుకంటే నేను ఎప్పుడైనా ఆప్షన్స్ చేసినప్పుడు నాకు వోల్టేజ్ ఎక్కువ అయినప్పుడు నాకు ప్రీమియమ్స్ తగ్గిపోతాయి అనమాట. అంటే డెల్టా గామా ఉంటాయి కదా, దాని యొక్క ప్రీమియమ్స్ తగ్గిపోతాయి. కాబట్టి నాకు అనుకున్నంత రేంజ్ రాదు. కానీ ఈరోజు ఏంటంటే తీసుకున్నప్పుడు హెవీగా పడిపోయి, తీసుకున్నప్పుడే హెవీగా పడ్డాయి. కొంచెం వోల్టేజ్ కూడా ఇవ్వనప్పుడు మనకి హెవీ ప్రాఫిట్స్ వచ్చేస్తాయి అనమాట. కాబట్టి ఈ రోజు అయితే 2 ట్రేడ్స్ మంచివే తీసుకున్నాను అనుకుంటున్నాను. కానీ స్కాల్ప్ చేశాను మధ్యలో ఒక 5 మినిట్స్ స్కాల్ప్ చేశాను. కానీ ఆ 5 మినిట్స్ స్కాల్ప్ లో కూడా నాకు అంత పర్ఫెక్ట్ మూమెంట్ లేదు. అంటే ఈ రేంజ్ లో ఎంత 24,645 లో డౌన్ సైడ్ ప్లాన్ చేశాను, కానీ స్కాల్ప్ లో ఒక 6 పాయింట్స్ ఎగ్జిట్, అంటే 6 పాయింట్ స్టాప్ లాస్ ఎగ్జిట్ అయిపోయాను. స్కాల్పింగ్ ఎప్పుడు చేయకూడదు. మనకి ఎంత ఎక్స్పీరియన్స్ ఉంటే అంత నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటే అప్పుడు స్కాల్పింగ్ లోకి దిగాలి. అటువంటిది మనకి కొంచెం తెలుసు అనుకుని వస్తే మాత్రం స్కాల్పింగ్ లోకి దిగి డబ్బులు నష్టపోవడం ఉట్టి వేస్ట్ అని అంటాను. సో నా కంటెంట్ నచ్చినట్టయితే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, ప్రెస్ చేయండి. ఒకవేళ నా కంటెంట్ నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేయండి. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.